ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇంతకుముందు యాజ్ఞవల్క్యుని గారికి ప్రశ్న వేసింది, భూలోకానికి కింద ఉండేది ఏది, దేవలోకానికి పైన ఉండేది ఏది, దేవలోకానికి భూలోకానికి మధ్య ఉండేది ఏంది, ఈ దేవలోకానికి భూలోకానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏది అంటే ఆకాశం అని చెప్పింది. సంతోషం అని నమస్కారం చేసిన తర్వాత ఇంకో ప్రశ్న వేస్తుంది. మళ్ళీ అదే ప్రశ్న, భూలోకానికి కింద, దేవలోకానికి పైన, భూలోకానికి దేవలోకానికి మధ్యలో ఏముంది, ఈ భూలోకానికి దేవలోకానికి కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏది అంటే మళ్ళీ దానికి కూడా ఈమె ఆకాశమే అని చెప్పింది అన్నమాట. ఆకాశమే అంటే దానికి తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు మరి ఈ ఆకాశం అని చెప్పింది అన్నమాట. అంటే అవ్యాకృత ఆకాశం అని. ఈ వ్యాకృత ఆకాశానికి అంటే ఈ 14 లోకాల లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని వ్యాకృత ఆకాశం అంటారు. ఈ వ్యాకృత ఆకాశం అవ్యాకృత ఆకాశంలో ఉంటుంది అన్నమాట. అంటే పంచీకరణ కాని ఆకాశంలో ఉంటుంది అన్నమాట. దాంట్లో స్పష్టమైన ఆకాశం అని చెప్పి, సరే మంచిది. మరి వ్యాకృత ఆకాశానికి అవ్యాకృత ఆకాశం ఆధారమైనప్పుడు, అంటే వ్యాకృత ఆకాశం అవ్యాకృత ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నప్పుడు, మరి ఈ అవ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉన్నది అని చెప్పిందనమాట. అంటే దీనికి కారణం ఏంటంటే, ఓదానికోటి ఆధారం ఉంది సృష్టి. ఇప్పుడు ఆకాశం నుండి గాలి పుట్టింది అంటే ఆకాశానికంటే గాలి చిన్నది, గాలి కంటే మరి అగ్ని పుట్టింది, మరి గాలి కంటే 10 అంతలు చిన్న అగ్ని, అగ్ని నుండి నీళ్లు పుట్టినాయి, ఆ అగ్ని కంటే 10 అంతలు చిన్నది నీళ్ళు, నీళ్ళ నుండి భూమి పుట్టింది, భూమి కంటే మరి ఆ నీళ్ళ కంటే భూమి 10 అంతలు చిన్నదన్నమాట. అయితే ఇదంతా ఆకాశం నుండే పుట్టింది కాబట్టి ఆకాశ స్వరూపమే కానీ వేరుగా కనబడుతుంది అన్నమాట. ఈ భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ కాబట్టి ఈ భూమి నీళ్ళల్లో ఓతప్రోతమై ఉంటుంది. నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు ఎక్కువ కాబట్టి అగ్ని, మరి అగ్నిలో ఈ నీళ్లు ఓతప్రోతమై ఉంటాయి. అగ్ని కంటే గాలి 10 అంతలు ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్ని గాలిలో ఓతప్రోతమై ఉంటుంది. గాలి కంటే ఆకాశం పెద్దది కాబట్టి ఆకాశంలో ఈ గాలి ఓతప్రోతమై ఉంటుంది. మంచిగానే ఉంది ఇదంతా. ఈ మొత్తం పంచమహాభూతాలలో గాలి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, భూమి కానీ ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నది. ఈ వ్యాకృత ఆకాశము అవ్యాకృత ఆకాశంలో ఓతప్రోతమై ఉంది, అంటే కలిసి ఉంది. మరి ఈ అవ్యాకృత ఆకాశం ఉంది కదా, అసలు ఆకాశానికి ఈ ఆకాశం దేంట్లో ఓతప్రోతమైందంటే దేని నుండి పుట్టిందని, దేని సంతానం అని, దేంట్లో ఓతప్రోతమైంది అంట. సహోవాచ యదోర్ధ్వం గారికి దివో యదవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతంచ భవిష్యశ్చ ఇత్యాచక్షతే ఆకాశ ఏవ తదోతంచ ప్రోతంచేతి కస్మిన్ ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి. అంటే ఓ గార్గి, ఏది ద్విలోకానికంటే పైన, పృథివీ కంటే కింద, మరియు ఏది ద్విలోకానికి మరియు పృథివీకి మధ్యలో ఉందో, మరి స్వయంగా కూడా ఏది ద్విలోకము మరియు పృథివీయో అలా దేన్ని భూతము, వర్తమానము, భవిష్యత్ అని ఈ విధంగా అంటారో అవన్నీ ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నవి అని యాజ్ఞవల్క్యుడు అన్నాడు. దానికి గారికి అన్నది సరే, అంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఈ ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉంది అని అడిగిందన్నమాట. దానికి అంటాడు యాజ్ఞవల్క్యుడు, సరే ఈ ఒక దాంట్లో ఒకటి ఓతప్రోతమై ఉన్నాయి, బాగానే ఉంది ఇది,
భూమి నీళ్ళల్లో ఓతప్రోతమైంది, నీళ్ళు అగ్నిలో ఓతప్రోతమైన ఉన్నాయి, అగ్ని గాలిలో ఓతప్రోతమైంది, గాలి ఆకాశంలో ఓతప్రోతమైంది, ఆకాశమేమో దేంట్లో ఓతప్రోతమైందని అడుగుతున్నావు కదా. ఈ ఆకాశము అక్షరంలో ఓతప్రోతమై ఉన్నది అని చెప్తుంది. అక్షరం దానికి చెప్తున్నాడు అనమాట. సహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి, నువ్వు ఈ ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉన్నది అని అడుగుతున్నావు కదా గార్గి, దాన్ని అక్షరము అంటారు. ఎవరు? బ్రాహ్మణ అంటే పెద్దవాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, అనుభవజ్ఞ. బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అణను అక్రస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అచ్ఛాయం అతమో అవాయు అనాకాశం అసంగం అరసం అగంధం అచక్షుష్కం అశ్రోత్రం అవాకు అమనో అతేజస్కం అప్రాణం అముఖం అమాత్రం అనంతరం అబాహ్యం నా తదస్నాతి కించన నా తదస్నాతి కశ్చన అనేది తోటి సమాధానం చెప్పిండనమాట. దానికి మంత్రార్థం ఏముందంటే, ఓ గారికి అట్టి ఈ తత్వాన్ని, అంటే ఈ ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉంది కదా, ఓతప్రోతమైందని అడిగినావు కదా, ఆ తత్వాన్ని బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మజ్ఞానులు మాత్రము అక్షరము అని అంటారట. మరి అక్షరం ఎట్లుంటుంది అని చెప్పిండ్రు ఆ పెద్దలు అని గారికి అడిగితే, అది లావుగా లేదంట, సన్నగా లేదంట, పెద్దగా లేదంట, లోహితం అంటే ఎరుపు కాదంట, ద్రవము నీళ్ళ మాదిరి కాదంట, చెట్ల కింద నీడ మాదిరి కాదంట, తమము అంటే చీకటి కాదంట, రాత్రుల్లో ఉండే చీకటి, అది వాయువు కాదంట, ఆకాశం కాదంట, సంగరహితం అంట, దేనికి సంగం ఉండద్దని, అది రసం కాదంట, గంధం కాదంట. రసం అంటే నాలుక రుచిని రసం అంటారు, గంధం అంటే వాసన అన్నమాట, అది వాసన కాదంట, నేత్రం కాదంట, చెవి కాదంట అంటే జ్ఞానేంద్రియాలు కాదు, వాక్కు కాదంట అంటే కర్మేంద్రియాలు కూడా కాదు, మనస్సు కాదంట అంటే అంతరింద్రియం కూడా కాదు, తేజస్సు కాదంట, ప్రాణము కాదంట. మన గాలి బయట ఉంటేనేమో గాలి, శరీరం లోపల పోతే ప్రాణం అంటారు కదా, ఈ శరీరంలో ఉండే గాలి ప్రాణం కూడా కాదంట. అది ముఖం కాదంట అంటే అవయవాలు కాదన్నమాట, కొలత కాదంట, దానికి ఏ కొలత లేదంట, దాంట్లో అంతరం లేదంటే దాంట్లో భేదాలు లేవు. ఇప్పుడు మనుషులలో భేదాలు, దేవతలలో భేదాలు ఉన్నాయి కదా, అట్లనే దాంట్లో ఏ భేదాలు లేదంట, బాహ్యం లేదంట, అది అంతరం. ఇది అన్నీ దేన్ని తినదంట. మరి పశువులు, పక్షులు, దేవతలు అంతా తింటుండ్రు కదా ఆహారాన్ని, అది దేన్ని తినదంట, దానిని ఏది తినదంట, దాన్ని తినేది కూడా ఏది లేదంట అని ఆ యాజ్ఞవల్క్యుడు అన్నాడు. మరి అక్షరం ఎట్లుంటుందంటే, అక్షరం యొక్క స్వరూపాన్ని అనుభవజ్ఞులైన బ్రహ్మజ్ఞానులు ఈ విధంగా చెప్పిండ్రు అని గార్గికి సమాధానం చెప్తుండనమాట. అయితే ఇది శంకరాచార్యుల వారి, దీనికి శంకరాచార్యుల భాష్యం ఉందన్నమాట. మనం మూలం చదువుకున్నాం ఇప్పుడు. సహోవాచ యాజ్ఞవల్క్యః ఏతద్వై తత్ యత్తు పృష్టవతి అసి కస్మిన్ ఖల్వాకాశః ఓతశ్చ పురశ్చేతి కిం తత్తక్షరం యన్న క్షీయతే న క్షరతి ఇతి వాక్షరం తదక్షరం హే గార్గి బ్రాహ్మణాః బ్రహ్మవిదో అభివదంతి బ్రాహ్మణాభివదనేన అహం అవాచ్యం వక్ష్యామి న ప్రతిపద్యేయం ఇత్యేవం దోషద్వయం పరిహరతి. అంటే దానికి తాత్పర్యం చెప్తున్నానమాట. యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ఈ ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉన్నది, అవ్యక్త ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉంది, ఇవే కిందనేమో భూమి కానుండి మరి ఆకాశం వ్యాకృత ఆకాశం, అవ్యాకృత ఆకాశంలో ఓతప్రోతమై ఉంది. మరి అవ్యాకృత ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉన్నదని అడిగినావు కదా అని నీవు అడిగితివి. అడిగింది ఇదే. ఇది అంటే ఏది అంటే అక్షరం. అక్షరం అంటే ఏంది అంటే క్షీణించనిది, క్షీణించదు అన్నమాట.
క్షీణిస్తున్నది లేక క్షరితం కానది, అంటే మార్పు లేదన్నమాట. ఏ మార్పు లేదు. మనిషి పుడతాడు, బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యస్థ, మరణం ఉంది కదా. ఆ విధంగానే పంచభూతాలు కూడా ఒకప్పుడు పుడతాయి, కొంతకాలం ఉంటాయి, సృష్టిలో అంతా నశించేదన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యు, సృష్టిలో ఏది పుట్టిందో అంతా నశించిపోతుంది, కానీ ఇది నశించేది కాదంట అని బ్రాహ్మణులు అంటారు. ఎవరు? బ్రాహ్మణులు అంటే జాతి బ్రాహ్మణులు కాదు, అంటే మనం ఈ బ్రాహ్మణులు క్షత్రియులు ఆ బ్రాహ్మణులు కాదు, బ్రహ్మజ్ఞానులు అంటారు. బ్రహ్మజ్ఞానులు అని చెప్పడం ద్వారా నేను చెప్పడానికి వీలు పడని దానిని వర్ణించను. ఎందుకంటే అది చెప్పడానికి వీలు పడదు. అంటే మనం అనుభవించిన దాన్ని చెప్పొస్తుంది. కంటితో ఏదన్నా చూస్తే ఇది చూసినని, చెవితో ఏదన్నా వింటే ఇది విన్నని, మనసుకి ఏదైనా ఆలోచిస్తే ఆలోచించిన దాన్ని, ఇది బుద్ధికి అందంది కదా. మరి అందం దాన్ని చెప్తే కుదరదు కదా. అందుకనే మరి అది నాకు తెలియదని, అది అని ఇట్లా బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు అంటుండ్రు అని చెప్తుండ్రు అన్నమాట. అంటున్నాను తెలియనిది కాదు అని ఈ విధంగా సూచించి 2 దోషాలను నివారించాడు. తెలియదని కూడా తెలుసు అనడానికి లేదు, తెలియదు అనడానికి. తెలుసు అంటే దోషం వస్తుంది, మరి తెలియదు అంటే దోషం వస్తుంది. ఇట్లా పెద్దవాళ్ళు చెప్పిండ్రని నాకు తెలుసు అంటున్నాడు. అదే మరి అనుభవానికి, అది మనసుతో అనుభవించేది కాదు కదా, అమనస్కం కదా అది. అందుకని ఏవం అపాకృతే ప్రశ్నే పునర్గార్గ్యా ప్రతివచనం ద్రష్టవ్యం బ్రూహి కిం తదక్షరం యత్ బ్రాహ్మణాభివదంతి ఇత్యుక్త ఆహ అస్థూలం తతో స్థూలాత్ అన్యం ఏవం తరిహణు అనను అస్తు తర్హి హ్రస్వం అహ్రస్వం ఏవం తర్హి దీర్ఘం నాపి దీర్ఘం అదీర్ఘం ఏవమేతైశ్చతుర్భిః పరిమాణ ప్రతిషేధైర్ ద్రవ్యధర్మ ప్రతిషిద్ధః న ద్రవ్యం తదక్షరమిత్యర్థః. దానికి సమాధానం చెప్తున్నాను అనమాట. ఇలా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం వల్ల గారికి ప్రశ్న అడిగిందని అర్థం. మరి ఇది అక్షరం అని అన్నావు కదా, ఆ అక్షరం ఏదో మీ గురువులు పెద్దవాళ్ళు చెప్పినారు అన్నావు కదా, అక్షర స్వరూపం ఎట్లుంటుందని, ఇదో కొంగ ఇట్లుంటుంది, మేక ఇట్లుంటుంది, ఆవు ఇట్లుంటుంది, సూర్యుడు ఇట్లుంటాడు అన్నట్టుగా మరి అక్షరం అనేది మరి పెద్దవాళ్ళు చెప్పింది అన్నావు కదా, ఆ పెద్దవాళ్ళు అక్షర స్వరూపాన్ని ఏం చెప్పింది, ఎట్లుంటుంది అని ఆమె అడిగిందన్నమాట. అనడంతో యాజ్ఞవల్కుడు అది అస్థూలం అంటే స్థూలానికంటే భిన్నమైనది. స్థూలం అంటే ఇప్పుడు చూడు, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయు, ఇప్పుడు పంచభూతాలు స్థూలాలు అంటారు కదా. స్థూలాలంటే ఇంద్రియాలతో పట్టుకోవడానికి వీలైందని స్థూలం అంటారు. కంటికి కనబడేది, చెవికి కనబడేది, మన ఇంద్రియాల ద్వారా పట్టుకోవడానికి వీలయ్యేది స్థూలం. స్థూలం కాదంట. అయితే అణువా అంటే అణు అంటే ఈ భూమి, కొంతమంది పరమాణువులు ఉంటాయి, భూమి పరమాణువులు ఉంటాయి. భూమి పుట్టక ముందు పరమాణు రూపంలో ఉంటాయి. ఆ భగవంతుడు అనుకోగానే పరమాణువులు అంతా ఒకటే ముద్దగా అయింది ఇది. ఆ విధంగానే నీళ్ళు కూడా పరమాణువులుగా ఉంటాయి. భగవంతుడు అనుకోగానే అంత ముద్దగా అయిపోయి నదులు, సముద్రాలు అయిపోయినాయి. అగ్ని కూడా అట్లనే పరమాణువులుగా ఉంటుంది. ఆ దేవుడు అనుకోగానే సూర్యుడు మాదిరిగా అంత అగ్ని మాదిరిగా అయిపోయింది. ఇట్లని అంటారు. కానీ ఇట్లా అణువు కూడా కాదు పరమాత్మ అని అంటుండనమాట. ఇది అహ్రస్వం కాదు, ఇది హ్రస్వం కాదు. హ్రస్వం అంటే పొట్టిది, హ్రస్వం అంటే పొడుగ్గుంటే దీర్ఘం అంటారు. పొట్టిది కూడా కాదు. అలాంటప్పుడు ఇది దీర్ఘమై ఉంటుంది. పొడుగుదా స్తంభం మాదిరిగా అంటే కాదు, దీర్ఘం కూడా కాదు. ఈ విధంగా అక్షరానికి స్థూలత్వం, లావుతనం,
మొదలైన ప్రతిషేధం చేత పరిమాణాలను ప్రతిషేధించడం చేత ఈ 4 పదాల ద్వారా నైయాయికుల యొక్క ద్రవ్య ధర్మము నిషేధింపబడింది. అంటే ఈ నైయాయికులు ద్రవ్యం ఉంటాయన్నమాట, ద్రవ్యాలు. భూమి ఒక ద్రవ్యము, నీళ్ళు ఒక ద్రవ్యము, అగ్ని ఒక ద్రవ్యము, గాలి ఒక ద్రవ్యము, ఆకాశం ఒక ద్రవ్యము. ఇవన్నీ ద్రవ్యాలు అన్నమాట. ఈ ద్రవ్యాలతోటి నిర్మాణమైందని అంటారు. అంటే ఈ పరమాత్మ ఈ ద్రవ్యాలతో సంబంధం లేదు, ద్రవ్యాల కంటే సంపూర్ణంగా భిన్నమైంది. అంటే ఇది భూమి కాదు, నీళ్లు కాదు, అగ్ని కాదు, గాలి కాదు, ఆకాశం కాదు, పంచభూతాలతో సంబంధం లేదు, పంచభూతాల కంటే భిన్నమైంది అని చెప్పడం కోసము ఇది చెప్పిండంట. ఆ అక్షరం ద్రవ్య పదార్థం కాదని తాత్పర్యం. అస్తు తర్హి లోహితో గుణ తతో అపి అన్యద్ అలోహితం. అగ్నేయో గుణ లోహిత భవతు తర్హి అపాం స్నేహం అగ్నేయో గుణో లోహిత భవతు తర్హి అపాం స్నేహం న అస్నేహం. అస్తు తర్హి ఛాయా సర్వతాపి అనిర్దేశత్వాత్ ఛాయాయాపి అన్యదచ్ఛాయం. అస్తు తర్హి తమః అతమః భవతు వాయుస్తర్హి అవాయుః భవేత్ తర్హి ఆకాశం అనాకాశం భవతు తర్హి సంగాత్మకం జతువతు అసంగం. రసోస్తు తర్హి అరసం తథా గంధోస్తు అగంధం. అస్తు తర్హి చక్షుః అచక్షుష్కం నహి చక్షురస్య కరణం విద్యతే అతో అచక్షుష్కం. పశ్యత్యచక్షుః శ్వేతాశ్వరోపనిషత్తు 3:19 ఇది మంత్రార్ణవాత్. ఇంకా చెప్తున్నాను అనమాట. అయితే ఇది లోహిత గుణం అంటే ఎరుపు అయి ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? కొంతమంది కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు మూసుకుంటే ఎర్రగా కనబడ్డదని కొంతమంది అంటారు, తెల్లగా కనబడ్డదని కొంతమంది అంటారు, నల్లగా కనబడ్డదని కళ్ళు మూసుకొని అన్నీ రంగులు కనబడుతున్నాయి అంటారు కదా. అట్లా ఏమన్నా ఉంటుందా అంటే అట్లా ఏ రంగులో ఉండదు, అంతా ఉత్తది పోమని. దానికి ఏం రంగులు ఉండవి. దానికి భిన్నమైనది అలోహితం. లోహితం అగ్నిలో ఉండే గుణం. ఈ లోహితం అనేది ఎరుపు అనేది అగ్నిలో ఉంటుంది. ఇది అగ్ని కాదు కదా. అయితే నీటి గుణము స్నేహం అయి ఉంటుందా? నీటి గుణం స్నేహం అన్నమాట. స్నేహం అంటే అన్ని కలుపుతా, అన్నిటిని. పిండి ఉంటుంది కదా, పిండి అంతా పరమాణువులు ఉంటుంది. నీళ్ళు పోస్తే అన్నిటికి కలిపేస్తుంది కదా. స్నేహ గుణం ఏమైనా ఉంటుందా అంటే కాదు, అది నీళ్ళల్లో ఉంటుంది. మరి పరమాత్మలో అట్లాంటిది ఏ గుణాలు లేవు. అయితే అది నీడ అయి ఉండొచ్చా? ఏమైనా చెట్టు నీడ మాదిరిగా నీడ లేకుంటుంది కాదంట. అది సర్వదా అనిర్దేశ్యమైనందువల్ల ఛాయ కంటే భిన్నమైనది. ఇప్పుడు నీడనేమో చెప్పొచ్చు, ఇది చెట్టు నీడ, ఇది మనిషి నీడ, ఇది పశువు నీడ, మనం దూరంగా గురించి పట్టవచ్చు. ఇది చెప్పడానికే వీలు పడదు కాబట్టి ఇది నీడ కూడా కాదు అని చెప్తుంది. ఆతమం అయితే అది వాయువే ఉండొచ్చా అంటే కాదంట. మరి అయితే ఆకాశమై ఉండొచ్చా అంటే అది కాదంట. అయితే జతు లక్కతో సమానమైన అతుక్కునే స్వభావమై ఉంటుందా? లక్క ఉడికేసి దేనికన్నా పెడితే అతుక్కుపోతుంది కదా. అట్లా ఏమన్నా అతుక్కునే స్వభావం ఏముందా? మనుషులలో పశువులలో అంతా అతుక్కొని తిరిగినట్టు అనిపిస్తుంది ఆత్మ. అట్లా ఏం కాదంట. అది అసంగం, దేనికి అమ్మదు. అయితే రసం రుచి కావచ్చా? ఏవో నాలికలో ఉప్పు, పులుపు, కారము, చేదు, కట్టు, ఆమ్ల, లవణ, కట్టు, కషాయ, తిక్త, భేదాలు, షడ్రసాలు. ఈ 6 రసాలలో ఏదైనా రసం ఏంటి? కాదంట అరసం. అయితే గంధం కావచ్చు, అయితే సుగంధము, దుర్గంధం ఏమైనా అట్లా ఉంటుందా? అది కాదంట. అయితే చక్షు అయి ఉంటుందా? ఏమో కన్నుతో చూస్తారు కదా పరమాత్మ అంటాడు కదా, కన్నే చక్షు అయి ఉంటుందంటే కాదంట. చక్షు మరి
ఇది కారణం కాదన్నమాట. ఇది కారణం, అసాధారణ కారణాన్ని కారణం అంటారు అన్నమాట. అయితే చూడాలంటే కన్ను ఉండాలి, లేకపోతే కన్ను కనబడదు. చూడడానికి కన్ను అవసరం కాబట్టి కన్నును కరణం అన్నారు. ఆ విధంగా వినడానికి చెవు ఉండాలి, చెవును కరణం అన్నారు. చెవు లేకపోతే ఎంత పెద్ద ప్రధానమంత్రి అయి వినలేడు అన్నమాట. రుచి చూడాలంటే నాలుగు ఉండాలి, దాన్ని కరణం అన్నారు. అట్లనే ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి ఇది ఏంటంటే కరణం అంటే కరణం కాదని చెప్పి అందువల్లనే ఇది అచక్షుష్కం. ఈ విషయం పశ్యత్య చక్షు, కళ్ళు లేకుండానే చూస్తుంది. శ్వేతాశ్వరోపనిషత్తు 3:19. మరి ఈ ఆత్మ ఉంది, ఇది అక్షరం ఉంది కదా ఆత్మ, ఆ అక్షరమైన ఆత్మ చూడడానికి కళ్ళు అవసరం లే, కళ్ళు లేకుండానే చూస్తుందంట, చెవులు లేకుండానే వింటుందంట, నాలుక లేకుండానే రుచి చెప్తుందంట, ముక్కు లేకుండానే వాసన చెప్తుందంట, చేతులు లేకుండానే పని చేస్తుందంట, కాళ్ళు లేకుండానే ప్రయాణం చేస్తుందంట, మనస్సు లేకుండానే సంకల్పం చేస్తుందంట, బుద్ధి లేకుండానే నిశ్చయం చేస్తుందంట, ఏ కారణం లేకుండానే అన్ని పనులు చేస్తుంది, దానికి కారణం అవసరం లేదని చెప్పింది. కాబట్టి ఇది అట్లా కారణం కన్ను మాదిరిగా కారణం ఏం కాదు అని చెప్పిండు అన్నమాట. ఓహో అట్లనా. అయితే తదా అశ్రోత్రం న శృణోత్యకర్ణ, శ్వేతాశ్వరోపనిషత్ 3:19 దాని పక్కనే ఉందన్నమాట. భౌతు తర్హి వాక్ అవాక్ తథా అమనః తథా తేజస్కం అవిద్యమానం తేజో అస్య తద్ అజేజస్కం నహి తేజో అజ్ఞాది ప్రకాశవదస్య విద్యతే అప్రాణం ఆధ్యాత్మికో వాయు ప్రతిషిధ్యతే ప్రాణమితి ముఖం తర్హి ద్వారం తద్ అముఖం అమాత్రం మీయతే ఏన తన్మాత్రం అమాత్రం మాత్రారూపం తన్న భవతి నా తేన కించిన్ మీయతే అస్తు తర్హి ఛిద్రవత్ అనంతరం నా అస్య అంతరమస్తి సంభవేత్ తర్హి బహిః తస్య అబాహ్యం అస్తు తర్హి భక్షయితృ తత్ న తదశ్నాతి కించన భవేత్ తర్హి భక్ష్యం కస్యచిత్ న తదశ్నాతి కశ్చన సర్వవిశేషణరహితమిత్యర్థః ఏకమేవ అద్వితీయం హి తత్ కేన కిం విశిష్యతే. అట్లాగే ఇంకా అడుగుతున్నారు. అయితే అమ్మగారు అడుగుతున్నది, దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట. నశ్రుణోత్యకర్ణ, అది చెవులు లేకుండానే వింటుంది. ఇప్పుడు మనం వినాలంటే ఈ భూమండలంలో చెవులు లేకుంటే వింటాం, చెవులు లేకుండానే వింటాం. కానీ ఆ ఆత్మకు చెవులు లేకుండానే వింటుందంట, మన చెవులు ఉంటేనే వింటాం అని శ్వేతాశ్వరోపనిషత్తు 3:19 చెప్పబడ్డది అనమాట. ఈ శృతిని అనుసరించి ఇది అశ్రోత్రం. అయితే వాక్ అయి ఉండొచ్చా? కాదు, అవాక్కు. వాక్ అంటే మాట, ఏమైనా మాట్లాడుతుందంటే అది వాగేంద్రియం కాదంట. మరియు అమనం అంటే దానికి మనస్సు కాదు. అలాగే దేంట్లో తేజం ఉండదు, అలాంటి అదేచస్కమా. మరి ఆత్మ కనబడతలేదా? కనుక చీకట్లో ఉండే వస్తువు కనబడినట్టుగా. మరి అతేజస్కమా అంటే అది కూడా కాదంట. ఎందుకంటే అగ్ని మున్నగు వాటిలో లాగా దీంట్లో తేజస్సు లేదు. మరి తేజస్సు లేదు కాబట్టి అతేజస్కమైంది. అప్రాణం అని శరీరాంతర్గత వాయువు ప్రతిషేధింపబడింది. మన శరీరంలో గాలి ఉంది కదా, ఆ గాలిని ప్రాణం అంటారు. శరీరం బయట ఉంటే గాలి అంటారు, అదే గాలి శరీరం లోపల ఉంటే ప్రాణం అంటారు. అది ప్రాణం కూడా కాదంట, అంటే ప్రాణం. అయితే అది ముఖం అనగా ద్వారమా అంటే అది ముఖం కూడా కాదంట. అది అమాత్రం, దేనితో కొలవబడుతుందో దానిని మాత్ర అంటారు. దేంతో కొలుస్తావో దాన్ని మాత్ర అంటారు. 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, సోలలు, గిద్దలు ఏవో ఉంటాయి కదా, అట్లాంటిది కొలిచేది కాదంట. అమాత్ర అనగా మాత్రా రూపం కాదు, దాంతో ఏది కొలవబడదు.
అయితే రంధ్రాలు ఉన్నది కావచ్చా? దానికి ఏమన్నా రంధ్రాలు ఉంటాయా అంటే రంధ్రాలు కాదు, అనంతరం. దాంట్లో అంతరం రంధ్రం లేదు. అయితే దానికి బాహ్యం తప్పక ఉండొచ్చు కాదు, అది బాహ్యం కూడా ఉండదంట. అయితే అది భక్షణ చేసేది అయి ఉండొచ్చు, ఈ ప్రపంచాన్ని అంతా తింటదేమో అంటే కాదంట, అది దేన్ని కూడా తినదంట. అయితే అది స్వయంగా ఇంకొక దానికి భక్ష్యమై ఉంటుందా, లేకపోతే అది ఇంకేదన్నా దాన్ని తింటుందా అంటే దాన్ని ఏది తినలేదంట. మరి దాన్ని ఏది కూడా తినదు. అది సమస్త విశేషాలు లేనివి, ఏ విశేషం లేదు దాంట్లో. ప్రపంచంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో, విశేషాలు అంటే గుణాలు. నైయాయికులు 24 గుణాలు చెప్తారు. 24 గుణాలలో ఏ విశేషం దాంట్లో లేదంట. అది మాత్రము ద్వితీయం లేనిది, ఒంటరిదే. ఇంకా దానికి తోడు ఎవరు లేదంట. ఆత్మ అక్షరం అనేది ఒంటరిదేనంట. అలాంటప్పుడు దేన్ని విశేషితం చేయాలగా అంటే, ఇద్దరు ఉంటేనేమో వీళ్ళు పొట్టుకున్నాడు, ఈయన పొడుగున్నాడు, ఈయన ఇట్లున్నాడు అట్లున్నాడు ఉండేది ఒకటే. దాన్ని దేంతో పోల్చి చెప్పొస్తుంది? దేంతో పోల్చి చెప్పరాదు, విశేషితం చేయడానికి వీలే పడదు అని అంటున్నాడు అన్నమాట. అర్థమైందా? ఇది కథ. దీని ద్వారా ఏం చెప్పిందంటే, నైయాయికులు చెప్పినటువంటి ద్రవ్యాలు కానీ, ద్రవ్యాల గుణాలు కానీ దేనికి సంబంధం లేని ఆత్మ అని చెప్పినట్టు అయిందన్నమాట ఇది. కానీ మరి దీన్ని ఏ విధంగా గ్రహించాలా? ఇప్పుడు ఇవన్నీ కంటితో కనబడేటివి, ఇంచుమించు ఊహకు అందేటివే చెప్పిండు ఇంతకుముందు, అన్ని నిషేధాలన్నీ. ఏ కన్ను కంటి కనబడది, చెవు కంటి కనబడుతుంది, నోరు కంటి కనబడుతుంది, ఈ లోహితము ఇవన్నీ చెప్పినాయి. ఇంతకుముందు నిషేధాలన్నీ చేసినాయి ప్రపంచంలో కంటి కనబడేటివి కదా. మరి దీన్ని ప్రత్యక్షం కాదని అంటున్నావు కదా. ప్రత్యక్షం కాదన్నప్పుడు మరి మీ గురువులు ఈ ఆత్మను సాక్షాత్కారం చేసుకొని ఇట్లుంటుందని చెప్పింది అన్నారు కదా. మరి ఎట్లా సాక్షాత్కారం చేసుకొని చెప్పిండ్రు వాళ్ళు అక్షరాన్ని గురించి? అంటే ఈ ఆకాశం దేంట్లో ఓతప్రోతమైందంటే అక్షరం అన్నావు కదా. ఆ అక్షరం అనేది స్థూలేంద్రియాలకు బుద్ధికి దొరకలేదు కదా. అంటే స్థూల ప్రపంచం లెక్క లేదు కదంతా ఇది. మరి దీన్ని ఏ విధంగా ఉన్నదని చెప్పిండ్రు? ఏ విధంగా ఉన్నదని చెప్పిండ్రు మీ గురువులు? మరి నువ్వు చెప్పింది మాకు కూడా అర్థం కావాలి కదా, ఈ బ్రహ్మసభ కదా. ఏం చెప్పి నువ్వు చెప్పు అంటున్నానమాట. దానికి అనుమాన ప్రమాణం ద్వారా అక్షర నిరూపణ. అనుమాన ప్రమాణం, అనుమానం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆడ ఆకులు కదులుతున్నాయి, ఆకులు కదులుతుంటే గాలి ఉన్నదని చెప్తాడు. గాలి కంటి కనబడుతుందా? కనబడదు. కానీ ఆకులు అది గాలి లేకపోతే అది ఊగదు. అందుకనే మరి ఎట్లనైతే ఒక కొమ్మ కదులుతుంటే గాలి ఉన్నదని ఊహిస్తాము, దూరంగా పొగ కనబడితే ఆడ అగ్ని ఉన్నదని ఊహిస్తాము, గోడవతల మనుషుల శబ్దాలు వినబడితే ఆడ మనుషులు ఉన్నారని ఎట్లా ఊహించి చెప్తామో, ఆ విధంగానే బయట నుండి వాసన వస్తే మీ ఇంట్లో రసం చేసినట్టున్నారు, రసం వాసన వస్తుందని ముక్కుతో చూసి వాసన చెప్తాము, వాసనతో పదార్థాన్ని నిర్ణయిస్తాము. ఆ విధంగానే ఈ పరమాత్మను కూడా కొన్ని లక్షణాలను బట్టి అనుమాన ప్రమాణంతో నిరూపిస్తున్నట్టు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టతే. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావ పృథివ్యో విధృతే తిష్టత. ఏతస్య వే అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేష ముహూర్త అహోరాత్రాణి అర్ధమాస మాస ఋతవ సంవత్సర ఇది విధృతాః తిష్టంతి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి
ప్రాచ్యో అన్యా నద్యః స్యందంతే శ్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యో అన్య యాం యాం చ దిశం అన్వేతి ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి దదతో మనుష్యాః ప్రశగున్ సంతి యజమానం దేవ దర్వీం పితరు అన్వాయత్తాః. అంటే దీనికి మంత్రార్థం చెప్తుండో గారికి, ఈ అక్షర ప్రశాసనంతో సూర్యుడు మరియు చంద్రుడు విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి స్థిరంగా ఉంటున్నాయి. ఈ అక్షరము శాసన ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం శాసిస్తుంది. వాళ్ళ శాసనంలో అంతా నడుస్తున్నది. ఊరికేమో సర్పంచ్ శాసనం ఉంటుంది, స్టేట్కి ఏమో ముఖ్యమంత్రి శాసనం ఉంటుంది. ఈ విధంగా ఏదో శాసించాలి కదా. కానీ ఈ కంటికి కనబడని అక్షరం వల్లనే ఈ సూర్యుడు చంద్రుడు కరెక్ట్గా సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, పౌర్ణమి అవుతుంది, అమావాస్య అవుతుంది, ఉత్తరాయణం అవుతుంది, దక్షిణాయనం అవుతుంది, లెక్క ప్రకారంగా నడుస్తున్నాయి. ఆ భయం చేతనే భగవంతుని అంటే అక్షరంతో ఈ సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఇటు అటు పరిగెత్తకుండా చక్కగా నిలబడ్డాయి కదా. అక్షరంతో నిలబడ్డాయి అంట. గారికి ఈ అక్షర ప్రశాసనంతోనే ద్విలోకము పృథివీ విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి స్థిరంగా ఉన్నాయి. ఆ విధంగానే ఇప్పుడు ఈ అక్షరం ప్రశాసనం అంటే దాని శాసనంతో ద్విలోకం అంటే దేవలోకం. ఆ విధంగానే పృథివీ అంటే భూలోకం. అంటే దేవలోకం అంటే ఒక దేవలోకమే కాదు, పైన ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు కూడా. ఆ విధంగానే కింది ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా ఎట్లుండాలనో అట్లున్నాయి. దూరంగా పోకుండా, దగ్గర పోకుండా, ఎక్కువ తిరగకుండా, తక్కువ తిరగకుండా పద్ధతి ప్రకారంగా ఇవన్నీ నడుస్తున్నాయి. దాని భయం చేతనే ఓ గార్గి ఈ అక్షర ప్రశాసనంతోనే నిమిషాలు, ముహూర్తాలు, అహోరాత్రాలు, అర్ధమాసము, పక్షము, మాసాలు, ఋతువులు మరియు సంవత్సరాలు విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి స్థిరంగా ఉంటున్నాయి. మరి దీని ప్రశాసనం చేతనే మరి నిమిషాలు ఏర్పడ్డాయి, ముహూర్తాలు ఏర్పడ్డాయి, రాత్రింబవళ్ళు ఏర్పడ్డాయి. మరి పక్షం అంటే 15 రోజులకు పక్షం కదా, పక్షాలు ఏర్పడ్డాయి, మాసాలు ఏర్పడ్డాయి. మరి 3 మాసాలకు ఋతువులు అంటారు కదా, ఋతువులు ఏర్పడ్డాయి. 4 ఋతువులు 6 ఋతువులు అయితే సంవత్సరం అంటారు కదా. మరి అది ఋతువులు అంటే 2 నెలలకు ఋతువు మరి. ఈ ఋతువులు ఏర్పడ్డాయి, సంవత్సరాలు. ఈ విధంగా విశేషంగా ఇవన్నీ కాలం అనేది పద్ధతి ప్రకారంగా ఇదే నియమించింది. ఈ అక్షరమే వీటిని అన్నిటినీ నియమించింది చెప్తున్నాను. ఓ గార్గి ఈ అక్షర ప్రశాసనంతో తూర్పుగా ప్రవహించే నదులు మరియు ఇతర నదులు శ్వేత హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తున్నాయి. మరి మనకు గంగే యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి. భూమి చాలా పెద్దది. మరి నీళ్ళంతా ఒకటే వాళ్ళు వెళ్ళిపోతే మిగతా వాళ్ళని ఎట్లా బతకాలా? అందుకనే ఈ హిమాలయ పర్వతాల నుండి మరి మామూలుగా అయితే కైలాస పర్వతం నుండి అని చెప్తున్నారు అన్నమాట. ఈ నదుల మూలాలన్నీ కైలాస పర్వతాలు ఉన్నాయని అది చెప్తుండే మనం యాత్రకు పోయినప్పుడు. ఈ విధంగా ఈ హిమాలయ పర్వతాల నుండి నదులు కూడా కొన్ని తూర్పుకు, కొన్ని పడమటికి, కొన్ని ఉత్తరానికి, కొన్ని దక్షిణానికి, కొన్ని ఈశాన్యానికి, కొన్ని ఆగ్నేయానికి, కొన్ని వాయువ్యానికి, కొన్ని నైరుతికి దశ దిక్కుల ప్రవహించి ఈ భూమికి దశ దిక్కులో ఉండే ప్రాణులు తాగడానికి నీళ్లు కానీ, ఆ విధంగానే తినడానికి ఆహారం కల్పించడం కోసం కానీ ఇట్లా ఈ ప్రవహించే క్రమంలో దీని ప్రశానంతో తూర్పుగా ప్రవహించే నదులు మరియు ఇతర నదులు అంటే మిగతా దశ దిక్కులు ప్రవహించే నదులు శ్వేత అంటే హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తున్నాయంట.
అంటే అది ఏదో మనోళ్ళు అనుకుంటారు అన్నమాట, ఏదో అట్లా వానపడ్డాయి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి గంగా అది ఏర్పడ్డదని ఎవరు నాస్తికులు చెప్తారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. భగవంతుడే ఈ నదులను పుట్టించిండు అని చెప్తుండనమాట. అంటే భగవంతుడు అంటే ఇక్కడ అక్షర పరమాత్మ, అక్షరం అన్నమాట. అలాగే కొన్ని పడమటి వైపు ప్రవహించే నదులు ఏ ఏ దిక్కులు ప్రవహిస్తున్నాయో అవన్నీ దానినే అక్షరాన్ని అనుసరిస్తున్నాయి, ఆదేశాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి ఆ అక్షర శాసనంతో ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్తున్నాను. ఓ గారికి ఈ అక్షర ప్రశాసనంతో మానవులు దాసను ప్రశంసిస్తున్నారు. అందుకనే కొంతమంది దానం చేసే వాళ్ళని అందరూ పొగుడతారు కదా, తిట్టొచ్చుగా, తిట్టరు. దానం చేసిన వాడిని పొగడాలి. కాబట్టి అందరూ దైవ శాసనం అన్నమాట. అందుకనే ఆ భగవంతుని శాసనం వల్లనే దానం చేసిన వాడిని అందరూ పొగుడుతారు అని చెప్తున్నాడు అనమాట. అలాగే దేవగణాలు యజమానిని, మళ్ళా దేవగణాలు యజమాని అంటే యజ్ఞం చేస్తాం కదా మనము. ఆ యజ్ఞం చేసినప్పుడు మరి యజ్ఞంలో చంద్రాయ స్వాహ, సూర్యాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, నిరుతయ స్వాహ, ప్రజాపతయ స్వాహ అని యజ్ఞం చేస్తాం కదా. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ దేవతలు కూడా పొగుడుతారంట, అరే వీడు మానవ జన్మించినందుకు మంచిగా మనకు హవిస్సులు సమర్పిస్తున్నారు, ఇది చాలా మంచి వ్యక్తి అని వాళ్ళు పొగుడుతారంట. అది ఎందుకు పొగుడుతారంటే ఆ భగవంతుని బయలుచేతనేనంట. అలాగే దేవగణాలు యజమానిని మరియు పితృగణాలు దుర్విహోమాన్ని, మరి ఆ పితృదేవతలకేమో దుర్విహోమం అని ఒకటి ఉంటుంది. ఆ దుర్విహోమం చేసి పితృ చచ్చిపోయిన తల్లిదండ్రులు పితృలోకంలో ఎక్కడ ఉంటారంట కదా, ఆ లోకంలో ఉండే వాళ్ళకు వీళ్ళు దుర్విహోమం చేస్తే ఆ దుర్విహోమంతో వాళ్ళు ప్రభావితులయ్యి వాళ్ళకి అక్కడ మోక్షం కలిగి ఇక్కడ దుర్విహోమం చేసిన వాళ్ళ సంతానం ఉంటుంది కదా, ఆ సంతానాన్ని పొగుడుతారంట. అరే నేను గన్నందుకు మంచి యజ్ఞం చేసిండ్రని అని అనుసరిస్తున్నారు అని చెప్తుండనమాట. ఇది అన్నమాట దుర్వీంపితరో అన్వాయత అని. దీనికి శాంకర భాష ఉంది, చాలా పొడుగుంటుంది ఇది. ఇది మళ్ళీ రేపన్న ఎప్పుడన్నా చెప్పుకుందాం.